అతడు క్రీజులో ఉంటే ఫీల్డర్లకు పెద్దగా పనే ఉండదు. అతడు ఆడుతుంటే స్టాండ్స్లో ఉండే ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారతారు. బంతి ఏదైనా అతడు కొట్టాడంటే గ్యాలరీలో పడాల్సిందే. అతడు ఆడుతుంటే సిక్సర్లు ఇంత సింపుల్గా కొట్టచ్చా అనిపిస్తుంది. అతడెవరో కాదు, మనందరం ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకునే భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ. ఇప్పటికే సిక్సర్ల హిట్టింగ్లో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ వన్డే టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రోహిత్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. భారత కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సిక్సర్ల కింగ్ గా నిలిచాడు. ఐసీసీ వన్డే ఈవెంట్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం ఆసీస్ తో జరిగిన సెమీఫైనల్లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. ఆసీస్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో రోహిత్ పుల్ షాట్ తో బంతిని స్టాండ్స్ లోకి పంపించాడు. ఇది ఐసీసీ వన్డే టోర్నీలు అంటే వన్డే ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీని కలుపుకొని రోహిత్ కు ఇది 65వ సిక్సర్. ఈ సిక్సర్ తో ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు రోహిత్. ఇప్పటి వరకు యూనివర్సల్ బాస్ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. 64 సిక్సర్లతో ఇప్పటి వరకు తొలి స్థానంలో ఉన్న గేల్ ను రోహిత్ అధిగమించాడు. గేల్ 51 ఇన్నింగ్స్ లో 64 సిక్సర్లు కొట్టగా రోహిత్ కేవలం 42 ఇన్నింగ్స్ లో 65 సిక్సులు బాదడం విశేషం. వీరి తర్వాతి స్థానాల్లో ఉన్న ఏ బ్యాటర్ కూడా కనీసం 50 సిక్సులు కొట్టలేదు. ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ 49 సిక్సర్లతో 3వ స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ 45 సిక్సులతో 4వ స్థానంలో ఉన్నాడు. ఇప్పటికే సిక్సర్ల హిట్టింగ్ లో ఎన్నో రికార్డులు రోహిత్ శర్మ పేరిట ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లలో కలిపి ఎక్కువ సిక్సులు బాదిన బ్యాటర్ గా రోహిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. 3 ఫార్మాట్లు కలిపి రోహిత్ ఏకంగా 634 సిక్సర్లు బాదాడు. అంతర్జాతీయ టీ20లో 205 సిక్సర్లతో రోహిత్ శర్మనే తొలి స్థానంలో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20లో 200 సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మనే. ఇంటర్నేషనల్ వన్డే ఫార్మాట్ లో 341 సిక్సర్లతో రోహిత్ 2వ స్థానంలో ఉన్నాడు. అతడి కంటే ముందున్న పాకిస్తాన్ దిగ్గజ ఆల్రౌండర్ షాహిద్ అఫ్రిది కేవలం 10 సిక్సర్లే ఎక్కువగా కొట్టాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతోన్న ఆటగాళ్లెవరూ రోహిత్ దరిదాపుల్లో కూడా లేరు. ప్రస్తుత ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆటగాడు జోస్ బట్లర్ 173 సిక్సర్లతో 12వ స్థానంలో ఉన్నాడు. అలాగే 250 సిక్సర్లు కొట్టిన తొలి కెప్టెన్ గా రోహిత్ పేరిట ప్రపంచ రికార్డుంది. మరోవైపు రోహిత్ శర్మ అరుదైన రికార్డు అందుకున్నాడు. అన్ని ఐసీసీ టోర్నీల్లో జట్టును ఫైనల్ కు తీసుకెళ్లిన తొలి కెప్టెన్ గా రోహిత్ ప్రపంచ రికార్డు సాధించాడు. హిట్ మ్యాన్ సారథ్యంలో భారత్ 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే ప్రపంచ కప్, 2024 టీ20 ప్రపంచ కప్, ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు చేరింది. రోహిత్ కెప్టెన్సీలో గతేడాది టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఛాంపియన్ గా నిలవగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్, 2023 వన్డే ప్రపంచ కప్ లో రన్నర్ అప్ గా నిలిచింది. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన 3 ఏళ్లలో రోహిత్ 4 ఐసీసీ టోర్నీల్లో భారత్ ను ఫైనల్ కు తీసుకెళ్లడం విశేషం. అలాగే ఐసీసీ వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా జట్టును ఫైనల్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా రోహిత్ వరల్డ్ రికార్డు నెలకొల్పాడు.